అందరికీ నమస్కారం. ఈ రోజు 17వ రోజు పారాయణంలో తెలుసుకుందాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్. సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితృభ్యో నమః. మరలా సూతుడు ఈ విధంగా చెబుతున్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడమైనటువంటి నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కల కారణమేమిటో నాకు సెలవీయవలసిందని చెప్పని కోరగా, నవ్వు రాజిల్లేడు మోము ఆనందమైనటువంటి మోమువాడైన నవనీత చోరుడిలా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్నని నీవు వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పినటువంటి యొక్క దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను విను. పృథు చక్రవర్తితో నారదుడు ఈ విధంగా చెబుతున్నాడు. సముద్రనందరుడైనటువంటి యొక్క శంఖుడు అనేటువంటి రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు. పారిపోయినటువంటి యొక్క దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని స్వాధీనం చేసుకోవడం అనేది అవసరం. తమ బలాన్ని పెంపొందించుకోవడం కోసం దేవతలు ఎంతైనా చేస్తారు. కాబట్టి తన బలాన్ని పెంచుకోవడానికి వేద మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు శంఖుడు. విష్ణువు యోగ నిద్రాగతుడైనటువంటి ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడినటువంటి ఒక వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. ఆ విధంగా ఆ వేదాలు నీళ్లలో కలిసిపోయి ఆ యొక్క కలిసిపోయినటువంటి ఒక దృశ్యాన్ని చూసి అది గుర్తించినటువంటి శంఖుడు సాగరంలో ప్రవేశించి వెదుగుతూ ఉన్నాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరు గుహాలయవాసులైనటువంటి దేవతలందరినీ వెంటబెట్టుకొని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య, వాద్య, గీత, నామస్కరణ నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైనటువంటి శ్రీహరిని మేలుకొలిపేటువంటి ఒక ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరింది. నిద్ర లేచినటువంటి యొక్క ఆ శ్రీహరిని షోడశోపచారాల పూజించి శరణు కోరారు. దేవతలు శరణాగతులైనటువంటి యొక్క సురతలను చూసి రమాపతి ఇలా అంటూ ఉన్నాడు. మీరు చేసినటువంటి ఒక సర్వోపచారాలకు సంతోషించినటువంటి వాడని మీ పట్ల వరదుడిని అవుతున్నాను. వరదుడు అంటే మీకు వరాలిచ్చేటువంటి యొక్క దేవుణ్ణి అవుతున్నాను. ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు, నృత్యగీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించేటువంటి మానవులు నాకు ప్రియులై నా యొక్క సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. కాన వాళ్ళ చేత నాకియ్యబడినటువంటి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకి కారణమవుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైనటువంటి వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసములోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. మరి నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడేదనుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చెయ్యబడేటువంటి యొక్క నదీ స్నానం అవబృధ స్నాన తుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించినటువంటి వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట
మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్టల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తువాహనాది సమస్త సంపదలు అందించుము. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది నన్ను ఎడతెరిపి లేక విధంగా నన్ను కొలుసుకుంటూ ఉంటారో, నా యొక్క సారూప్యాన్ని పొంది నన్ను కొలుస్తూ ఉంటారో, జీవన్ముక్తులు అవుతున్నారు. అటువంటి యొక్క వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించుగాక. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో, ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతిదినం ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ యొక్క ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలని ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరిదారి లేదని చెప్పాలి. తపము, ధ్యానము, యజ్ఞ తీర్థాదులన్నీ దానాదులన్నీ స్వర్గ ఫలానీయగలవే గాని నా యొక్క వైకుంఠ ధామాన్ని ఇయ్యలేవు కదా. అందువల్ల భక్తులు అనేటువంటి వాళ్ళు ముక్తి చెందాలంటే, నా సాన్నిధ్యాన్ని మీరు చెందాలంటే ఈ యొక్క కార్తీక వ్రత నియమనిష్టలని పాటించడం వలన వాళ్ళకి నా యొక్క సాన్నిధ్యం అనేది కలుగుతుందని చెప్పని దేవతలకి విష్ణుమూర్తి చెప్పిన వాడయ్యండు. మరి కాబట్టి తృతీయోధ్యాయ సమాప్తం, అంటే 3వ అధ్యాయం మనం సమాప్తం చేసుకున్నాం. భగవానుడైనటువంటి యొక్క పరమేశ్వరుడు మత్స్యావతారము పొందినటువంటి యొక్క పారాయణం అది. మరి వచ్చేటువంటి యొక్క ఈ పారాయణంలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవతల కల ఉపదేశించిన వాడై తత్క్షణమే మహా మత్స్యశాపకమై వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలతో తోచాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలములో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనము కూన పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలములోనే ఆ శబరి శిశువు నూతిని మించి ఆ యొక్క ఎదుగుతూ ఉండడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి 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 శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి తపోనిష్టలో ఉన్నాడు. ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైనటువంటి ఆ వేదాలను వెతికి తీసుకొని రండి. నేను దేవగణ సమాయుక్తుడని ప్రయోగంలో ఉంటాను అని చెప్పాడు. విష్ణువాజ్ఞను శిరస ధరించినటువంటి ఆ యొక్క ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతోటి కూడి ఉన్నటువంటి ఆ యొక్క వేదాన్వేషణ చేసి ఆరంభిస్తున్నారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ యొక్క ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయింది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించుతూ వచ్చారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున్నటువంటి యొక్క విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణువాజ్ఞపై ఆ యొక్క సమస్త వేదాలను స్వీకరించినటువంటి యొక్క బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలను ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యొక్క యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవతలందరూ గాంధర్వ యక్ష పన్నగ గుక్షకాదులైనటువంటి యొక్క వాళ్ళందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ, జగన్నాయక, మా యొక్క విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైనటువంటి యొక్క ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయినటువంటి యొక్క వేదాలను ఈ స్థలములో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరం కూడా యజ్ఞములోని ఆవిర్భాగాలను పొందాము. మరి కాబట్టి నీ యొక్క దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది,
ఇహపర సాధకమైనదిగాను మంచి ఫలితం ఇచ్చేటువంటి క్షేత్రముగాను ఎగుగాక. అదేవిధంగా ఈ యొక్క కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేటువంటిది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పని విష్ణుమూర్తిని కోరారు. మరి ఈ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తి వారి యొక్క మాటలను విన్నంటి వాడు. ఆ విధంగా విష్ణుమూర్తి సంతసించి దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైనటువంటి యొక్క శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి, దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమవుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనేటువంటి పేరు మీద ప్రఖ్యాతి చెందుగాక. అనతి కాలంలోనే సూర్యవంశుడైనటువంటి భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగా సూర్యసుతమైన కాళింది ఈ యొక్క పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్నవారి ఈ తావుననే సుస్థితులయ్యెదరు. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలవునందు ఆచరించేటువంటి జప, తపో, వ్రత, యజ్ఞ, హోమార్చనాదులు అనంత పుణ్యఫలాలై నా యొక్క సాన్నిధ్యమును అందించునుగాక. అనేక జన్మ కృతాలైనటువంటి బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా యొక్క నామ స్మరణ చేతనే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించినటువంటి ఒక వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసినటువంటి వాళ్ళని చూసినంత మాత్రం చేతని సామాన్య దోషాలన్నీ కూడా సమసిపోతాయి. వాళ్ళని నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారోజ్య, సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా వినండి, నేను సర్వకాల సర్వ అవస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇక్కడ నాకు చాలా సంతోషమైనటువంటి ఒక ప్రదేశం. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ స్థలం, ఏ ఫలం కలుగుతుందో ఆ యొక్క ఫలాన్ని ఈ క్షేత్రంలో కలిగేటట్టుగా నేను వరమిస్తున్నాను. ఒక్కరోజు తపస్సుతోనే ఈ యొక్క క్షేత్రంలో మంచి ఫలితం అనేది పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతని సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారి జీవన్ముక్తులవుతారు. ఈ యొక్క క్షేత్రం మహాపుణ్యకరమైనటువంటిది. ఇక్కడ స్థానమాచరించిన సర్వ సుఖాలు లభిస్తాయి అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడవుతాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ యొక్క క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు మహారాజా, ఇటువంటి యొక్క పుణ్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ వలన మరి పొందగలరు. మరి కాబట్టి ఇటువంటి కథని విన్న మరి నీకు కూడా మహాపుణ్యం అనేది లభిస్తుంది అని ఆగాడు నారదుడు. మరి ఫలితాలు అనేటివి ఆ బదరి క్షేత్రం వల్ల మనకు కలుగుతాయి అనేటువంటి ఒక విధానమంతా కూడా వచ్చేటువంటి ఒక 18వ రోజు పారాయణంలో మనం విందాం. మరి కాబట్టి ఈ యొక్క 17వ రోజు నిషిద్ధములైనటువంటి ఒక వస్తువులు ఏమిటి? ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి పదార్థం, చల్ల మరియు తరిగినటువంటి వస్తువులు. మరి దానములు, ఔషధాలు, ధనం అనేది దానం చేయాలి. పూజించాల్సినటువంటి ఒక దైవం అశ్విని దేవతలు. జపించవలసినటువంటి ఒక మంత్రం అశ్విన్యౌ వైద్యౌ తే నమః అనేటువంటి ఒక మంత్రం. సర్వ వ్యాధి నివారణ అనేది జరుగుతుంది, ఆరోగ్యం చేకూరగలదు. మరి కావున 17వ రోజు విధియ రోజు పారాయణం అనేది సమాప్తం చేసుకున్నాం. మరి కాబట్టి ఈ యొక్క పారాయణంలో బదరీవనం యొక్క మహాత్మ్యము, సర్వదేవతలందరూ కూడా ఇక్కడ నెలకొని ఉన్నటువంటి ఒక క్షేత్రం. మరి అటువంటి క్షేత్రంలో స్నానము కానీ, జపము కానీ, వ్రతము కానీ, తపస్సు కానీ ఏ ఒక్క రోజు చేసినా కానీ అనంత పుణ్యం ఫలితం లభిస్తుందని విష్ణుమూర్తి ఈ యొక్క బ్రహ్మదేవులకు, ఇంద్రాది దేవతలకు, ఋషులకు చెప్పి ఉన్నాడు. కాబట్టి
ప్రతి మానవులకు కూడా ఇది పుణ్యక్షేత్రమై వీరాజిల్లుగాక అని చెప్పని వరమిచ్చి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారు. మరి ఎటువంటి కథను మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఈరోజు ఎక్కడైనా కానీ ఒక నదిలో స్నానము చేసి సత్ఫలితాలను మీరు పొంది మరి కార్తీక మాస విధానంలో ప్రతిరోజు ఉదయాన్నే మీరు స్నానం చేసి దేవతార్చన చేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించుకొని విష్ణు దేవాలయంలో శివుని దేవాలయంలో దీపాలు వెలిగించి మీ యొక్క సత్ఫలితాలను అనేటివి మీరు పొందగలరు. మరి కాబట్టి అందరికి కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించుగాక. మరి ఇటువంటి యొక్క పురాణాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము. మరి మేము చెబుతుంటే చక్కగా మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెబుతూ పరమేశ్వరుని అనుగ్రహం మేము కలగాలని కోరుతూ శుభం భూయాత్.